హాయ్ వ్యూవర్స్. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో మన శివశంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్లను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది 2026 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే గుంటూరులో అనిల్ రావిపూడి చదివిన కాలేజీలో 3వ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అనిల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి లుక్స్ గురించి ఆయన మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి. అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఈ సినిమా ద్వారా చిరంజీవిలో ఉన్న కామెడీ టైమింగ్ను మరోసారి తెరపై చూస్తారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడి తన లుక్స్ మార్చుకున్నారు. ఇప్పుడు ఆయనను చూసిన వారంతా చరణ్కి తమ్ముడా అని అడుగుతున్నారు. ఈ సినిమాకి ఆయన లుక్ అలా రావడం నిజంగా నా అదృష్టం. అటు ఇండస్ట్రీకి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున 4 మూల స్తంభాలు. వారిలో ఏ ఇద్దరూ కలిసి నటించినా అది మరింత గొప్పగా ఉంటుంది అంటూ తెలిపారు. అంతేకాదు, ఇదే ప్రెస్ మీట్లో ఎన్నో విషయాలను పంచుకున్నారు అనిల్ రావిపూడి. చిరంజీవి లుక్స్ గురించి చెప్పండి అని మీడియా మిత్రులు ప్రశ్నించగా, ఈ సినిమాలో ఆయన కొత్తగా కనిపించడం కోసం చాలా కష్టపడ్డారు. సెట్లో అందరూ ఆయన యూత్ఫుల్గా ఉన్నారని చెబుతుండేవారు. అందుకే ప్రతిరోజు దిష్టి తీయించుకోండి అని చిరంజీవి గారికి చెప్పాను. సంక్రాంతికి వచ్చే సినిమాలపై మీ అభిప్రాయం ఏమిటి అని మీడియా మిత్రులు ప్రశ్నించగా, సంక్రాంతికి ది రాజాసాబ్ సినిమాతో సందడి మొదలవుతుంది. దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. వాళ్ళు ప్రారంభించిన ఆ పండగ సందడిని మేము కొనసాగిస్తాము. రివ్యూలపై మీ అభిప్రాయం ఏమిటని మరో రిపోర్టర్ అడగ్గా, రివ్యూ అనేది ప్రేక్షకుడి చేతుల్లో ఉంటుంది. ముఖ్యంగా రివ్యూలు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. అందుకే ఎప్పుడూ నేను వాళ్లను తప్పుపట్టను. ప్రేక్షకులను అలరించడమే నా ముఖ్యోద్దేశం అని ఆయన తెలిపారు. అయితే ఇదే సందర్భంలో శివాజీ కమెంట్స్పై మీ అభిప్రాయమేమని ఒక విలేకరి అడగగా, శివాజీ గారు చేసిన కమెంట్స్ చాలా సున్నితమైనవి. అందరూ దాని గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నా పని నేను చేసుకుంటూ పోతుంటాను. ఎవరైనా నా వల్ల బాధపడితే వారికి క్షమాపణలు చెబుతాను. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు జీవించడంలో తప్పులేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో జరిగే అన్ని విషయాలపై స్పందించి మన అభిప్రాయాలు చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు అని నాకు అనిపిస్తోంది అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఇలా చిరంజీవి లుక్స్పై తన అభిప్రాయాలను చెప్పి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు అనిల్ రావిపూడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.